చాలామంది సంఘాలు పెట్టుకొని దేవుని యొక్క కార్యాలు నమ్మని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ అవిశ్వాసులతో సమానం. పరిశుద్ధాత్మను నమ్మని వాళ్ళు, స్వస్థత కార్యాలు నమ్మని వాళ్ళు, దేవుడు చేసే అద్భుతాలను నమ్మని వాళ్ళు, వీళ్ళందరూ అవిశ్వాసులతో సమానము. ఎస్ఆర్నో నేను వాక్యం చెప్తున్నా, నా సొంత మాటలు కాదండోయ్. అక్కడ రాయబడ్డ మాట, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే సహవాసం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే, యేసయ్యను నమ్ముకున్న మన జీవితాల్లో నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. మనం ఎవరమి? ఈ వాక్యాన్ని ఇలాగనే పట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి.